హాయ్ ఫ్రెండ్స్, మేము మేడారానికి వెళ్ళడానికి ఇక మా అమ్మాయి ఇంటికి పిలిస్తే ఇక మన ఇంటికి వెళ్ళినాము. ఇంటికా నుండి షాప్కి వెళ్ళినాం. షాప్కి వెళ్ళి అందరం కలిసి షాప్కి వెళ్ళినాము. షాప్కి వెళ్ళి అక్కడ ఆమెతో బంగారం జోకేయడానికి వెళ్ళినాం. అక్కడ కొబ్బరికాయ కొట్టినాం. కొబ్బరికాయ కొట్టి మా కాంటాల కూర్చోబెట్టి బంగారం బుట్టలు తీసుకున్నాం. ఆమె ఎన్ని కేజీలు ఉంటుందో అన్ని బంగారం బుట్టలు వచ్చినాయి. ఆ బంగారం బుట్టలు తీసుకొని ఇంటికి వచ్చేసి ఇంటికాడ మంచిగా బంగారం బుట్టలకు మంచిగా పసుపు కుంకుమ మంచిగా అలంకరించి సమ్మక్క సారక్క గద్దెలకు ఎట్లా పెడతాం మనం అట్లా పెట్టి ఇక పూజ చేసుకొని మంచిగా కోడిని కోసి దీపం వెలిగించి ఒక గుడ్డును పెట్టినాం. ఒక కోడిని కోసి మంచిగా వంట చేసుకొని తిని మళ్ళీ అందరం బంధువులం కలిసి అందరిని బంధువులని పిలుచుకొని ఇక అందరం మంచిగా వండుకొని తిని మళ్ళీ ఆ సామాన్లు అన్నీ సర్దుకొని మళ్ళీ తెల్లారి మేడారంకి వెళ్తామండి. మేము మేడారంకి వెళ్తే మంచిగా వ్యాన్ మాట్లాడుకొని వ్యాన్లో ఎక్కి వ్యాన్కు మంచిగా పసుపు కుంకుమ అన్నీ పూజించుకొని ఆ వ్యాన్లో అందరం కూర్చొని అందరం మేడారం వెళ్ళినాం. మేడారానికి వెళ్ళినాక అక్కడ మేడారం చేరినాక అక్కడ రూమ్ తీసుకున్నామండి. రూమ్ తీసుకొని ఇక అక్కడ అన్ని వేరే ఉందాం అనుకున్నాం కానీ ఇక బయట బయట చెట్లు లేవు కదండి. చెట్లు లేకుంటే ఎట్లుంటాం మనం. ఇక అన్నీ అక్కడ అది మొత్తం రూములే అయిపోయినాయి. ఆ ఒక రూమ్ కిరాయి తీసుకున్నాం. ఆ రూమ్కి ఒక్క రోజుకి 24 గంటలకు 2000 అయితే పోతే పని అని తీసుకొని ఆ 2000 కట్టి రూమ్ కిరాయి తీసుకున్నాం. రూము తీసుకున్నాక అందులో ఉన్నాం. ఒకరోజు నిద్ర చేయాలి కదా. ఎప్పుడైనా నిద్ర చేస్తాం మేము. మేడారంకి వెళ్ళినప్పుడు నిద్ర చేసి మంచిగా పడుకున్నాం. అందరం మంచిగా పడుకొని తెల్లారు లేసి టీ పెట్టుకొని అందరం టీ తాగేసి ఇక జంపన్న వాగుకు వెళ్ళినాం స్నానానికి వెళ్ళి అక్కడ స్నానం చేసినాం. అక్కడ చాలా చుట్టుపక్కల మొత్తం అమ్మవారి లాగా గద్దెలు వేసినట్లు ఇసుకతో వేసి పందిళ్ళు వేసిళ్ళు మంచిగా మొక్కి వాడ స్నానాలు చేసినాం. స్నానాలు చేయడానికి వెళ్తానైతే జంపన్న వాగులో ఎంత చల్లగా ఉన్నాయో వాటర్, కానీ ఎంత బాగా అనిపించింది, చాలా బాగా అనిపించింది. అయినా దిగినాం, స్నానాలు చేసినాం. దిగగానే చల్లగా అనిపించింది. ఇక ఆడుకుంటా ఉంటే మంచిగా అనిపించింది. అక్కడ చాలా బాగా అనిపించింది. చాలాసేపు మంచిగా స్నానాలు చేసి మళ్ళీ ఇంటికంటే అక్కడ ఇక రూమ్ తీసుకున్నాం కదా. ఇక రూమ్ కాడికి వచ్చేసినాక అక్కడ మళ్ళీ ఉప్మా వండుకున్నామండి. ఉప్మా అయితే తొందరగా అవుతుంది కదా. ఉప్మా తినేసి అందరం ఉప్మా తినేసినాక మళ్ళీ ఇక సమ్మక్క సారక్కకు మొత్తం మళ్ళీ తీసుకుపోయిన బంగారం బుట్టలు ఉంటాయి కదా, మొత్తం తీసుకెళ్ళలేదు కానీ కొంచెం పెట్టి ఒక చిన్న గడ్డ మళ్ళీ పెద్ద గడ్డ 2 తీసుకొని వెళ్ళి అక్కడ మంచిగా మొత్తం పసుపు కుంకుమ ఇట్లా మనం సమ్మక్క సారక్కకు గద్దెలకు ఎట్లా చేస్తామో అట్లా రూములో చేసుకొని మంచిగా మొక్కుకొని మన మేకపిల్ల ఉంటుంది కదా, మేకపిల్లని తీసుకుపోయినాం. మేకపిల్లని మంచిగా జడితిచ్చేదానికి పూజలు చేసి జడితిచ్చినాక కట్ చేసి మంచిగా ఆ కట్ చేసిన తల్లి సత్యం ఉంటుంది కదా, సత్యం ఉంటే మంచిగా మనం పెట్టగానే ఎమ్మటే జడితిచ్చింది. అమ్మ నువ్వు ఇవ్వాలి, నీకు మొక్కిన మొక్కులన్నీ తీసుకొచ్చినాం మేము అని మొక్కితే మొత్తం ఇచ్చేసింది. ఎమ్మటే ఇచ్చేసింది. ఇయ్యగానే ఇక మేము అందరికీ కట్ చేసే వాళ్ళకి ఒప్పచెప్పి ఇక అమ్మవారి గుడికి వెళ్ళినాం. అక్కడికి తీసుకుపోయిన బంగారం బుట్ట ఒకటి మా అమ్మాయి ఎత్తుకుంది. ఇక చిన్నగడ్డ మా అల్లుడు ఎత్తుకున్నాడు. ఇక పట్టుకొని ఇక మా గుడి దగ్గరికి వెళ్ళి మంచిగా మనం మొక్కులు ఒప్పచెప్పాలి కదా అమ్మవారికి ఇక తల్లులకు మొక్కులు ఒప్పచెప్పాలి కదా. గద్దె దగ్గరికి వెళ్ళి ఇక చాలా జనం ఉన్నారండి. ఎంత జనం ఉన్నారంటే చాలా మంది ఉన్నారు. అయినా మంచిగా చల్లటి తల్లి ఆమె. అసలు మనం మొక్కితే వరం ఇచ్చే తల్లులు. అందుకోసం ఇక మేము మంచిగా పట్టుకొని పోయి అక్కడ గద్దె కాడ చుట్టూ 3 ప్రదక్షిణలు చేసినాం అందరం కలిసి. ఆ బంగారం బుట్టలు ఎత్తుకొని మొత్తం 3 చుట్లు తిరిగేసి ఇక మళ్ళీ అమ్మవారి గద్దెలకు కంపల్సరిగా మేము అట్లా ఇట్లా
ఆ గద్దెల మీదనే ఆ అమ్మవారికి ఒప్పజెప్పి ఒప్పజెప్తాం. అక్కడ కొయ్యరాజు వాళ్ళు కొయ్యదొరలు ఉంటారు కదా, వాళ్ళు పూజారులు, గద్దెల కాడ ఉన్న పూజారులు ఉంటారుగా, వాళ్ళ చేతికి గద్దె కాడ పెట్టి వాళ్ళ చేతిలో తీసుకునేంత వరకు మేము అక్కడే ఉండి అమ్మవారికి అమ్మ తల్లి సమ్మక్క సారక్క నీకోసం మేము ఇవన్నీ తెచ్చినాం తల్లి, మేము మొక్కిన మొక్కులని తీసుకొచ్చినాం, మాకు ఎప్పుడైనా